Hey guys, welcome back to Manisha's Magazine. So after long time నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ర్యాండమ్ గా ఈ రోజు సండే. సో శ్రీకాంత్ లేరు, ఊరికెళ్ళి ఉన్నారు. నేను జ్యోతిక కలిసి షాపింగ్కి వెళ్ళాం అనమాట. మధ్యాహ్నం మంచి ఫన్ అయితే చేశాము. సో అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ అవి యాడ్ చేస్తాను. ఏం తింటున్నావు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తీసుకున్నాం అనమాట. ఈ రోజు మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఒక చిన్న మెమరీ లాగా అసలు ఏం కొన్నాము, ఈ కొనడానికి ఎందుకంటే టైం మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ ఇదైతే ఫారెన్ మాల్ లో తీసుకున్నాం అనమాట. స్పార్కి వెళ్ళాము ఇంకా లాస్ట్ వచ్చే ముందు. సో ఫారెన్ మాల్కి వెళ్ళాము. ఫారెన్ మాల్ లో స్పార్ ఉంది కదా, స్పార్ లో చూసాము. ఎంటర్ అవ్వగానే ఉండిందనమాట. ఈ బ్రాండ్ది నేను సింగిల్ పీస్ చూస్తే చాలా కాస్ట్ ఉంది. బట్ ఇక్కడ 2 సెట్ పీసే మాకు అరౌండ్ 399 400 రూపీస్ పడింది. ఆన్లైన్ లో చెక్ చేసినా కూడా మీకు ఇది అరౌండ్ 1000 ప్లస్ ఉన్నాయన్నమాట. ఇది లిడ్. సో ఎప్పటి నుంచి నాకు గ్లాస్ బౌల్స్ కొనుక్కోవాలని చాలా ఇష్టము. మెయింటెనెన్స్ ఎట్లా చేస్తామో కానీ ముందు ఉండాలన్నమాట. చూడంగానే మన దగ్గర వచ్చేసింది అది. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇదేంటి అంటే మీకు మైక్రోవేవ్ ప్రూఫ్ కూడా. మైక్రోవేవ్ లో కూడా మనము దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో లుక్ వైజ్ బాగుంటుంది, ఏదైనా స్టైల్ గా ఉండాలంటే బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదేంటంటే 1 లీటర్ ఇచ్చారు. సెకండ్ ఏంటి అంటే ఒక చిన్న ఏవో పేపర్స్ వచ్చాయి. ఇదేంటంటే 700 ml ఇంకొక బౌల్. సో సెట్ ఆఫ్ 2 అనమాట ఇవి. సో 2 సెట్ ఇవి. సో దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ లిడ్ అయితే వచ్చింది. క్వాలిటీ కానీ పెట్టిన ప్రైస్ కి చాలా వర్త్ ఇది. అంటే మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే ఇది అరౌండ్ 1700 అలా ఉంది. దీనిపైన ఎంఆర్పి కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అరౌండ్ 700 అలా ఉంది. బట్ మాకు ఇవి 2 అయితే ద బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు. సౌండ్ అయితే నెగ్లెక్ట్ చేయండి. నేను బాగా గ్లాస్ ఐటమ్ కదా కొన్న ఎగ్జైట్మెంట్ అట్లే వాడతాను అనమాట. సో నెక్స్ట్ యాక్చువల్లీ మేము షాపింగ్ అంటే వెళ్ళాలని ఏం లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక బోర్ కొడుతుంది. చిన్న సైడ్ వర్క్ ఉంటే సైడ్ వర్క్ ఫినిష్ చేసేసుకొని సో ఇప్పుడు మాకు బోర్ కొడుతుంటే స్ట్రీట్ షాపింగ్ ఒకసారి చూద్దాము. చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ నా పెళ్ళప్పుడు చేసింది. సో ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి J2 స్ట్రీట్ వెళ్ళాము. సో అక్కడైతే ఫస్ట్ వర్షం అంటే వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో టైం వేస్ట్ ఎందుకని ముందు జూడియోలోకి వెళ్ళిపోయాం అనమాట. జూడియోలో మంచిగా షాపింగ్ చేసాము. సో ఇదంతా అదే కవర్. సో ఫస్ట్ ఆఫ్టర్ జూడియో మేము స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. స్ట్రీట్ షాపింగ్ చాలా తక్కువే కొన్నాంలేండి. రేపు దేవుడికి పూలు తీసుకున్నాను. సో పూలు ఇక్కడ పెట్టద్దు. సో దేవుడికి అయితే పూలు తీసుకున్నాను. అంటే కవర్ లో ఉన్నాయి అందుకే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ అయితే J2 స్ట్రీట్ లో ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాము. సో ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది మీకు చూసేదానికి. సో లైవ్ లో చూసాకైతే మాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది. సో మా బార్గెన్ స్కిల్స్ అంతా యూజ్ చేసి తీసుకున్నాం అనమాట స్ట్రీట్ షాపింగ్ లో. ఇక్కడ మాకైతే ఇది 500 చెప్పాడు వాడు, మాకైతే 400కి వచ్చింది ఇది. సో 400కి అయితే చాలా వర్త్. క్వాలిటీ కూడా స్ట్రీట్ అంటే బయట ఉన్నట్టు కానీ చీప్ క్వాలిటీ అలా అయితే ఏం లేదు. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాము స్ట్రీట్ షాపింగ్ లో. సో ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఈ టాప్ తో పాటు కొన్ని ప్లక్కర్స్ తీసుకున్నాము. సో అన్ని చిన్న చిన్న ఐటమ్స్.
సో క్లిప్స్ తీసుకున్నాం, క్యూట్ గా ఉన్నాయి కదా. సో ఈ ప్లక్కర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక వింత కదా, నాతో పాటు ఒక వింత జంతువు వచ్చింది. సో ఇలాంటి క్లిప్ సేమ్ బ్లాక్ అండ్ వైట్, చాలా చిన్న సైజ్ ఉంది. సో అది తీసుకుంటుంది, మళ్ళీ చెప్తుంది అనమాట నాకు పట్టదు బట్ క్యూట్ గా ఉందని తీసుకుంటుంది. చాలా బ్లాక్ అండ్ వైట్, చాలా క్యూట్ గా ఉందని ఆ వీడియో అలాగే ఉంది, నేను చెప్పేదానికి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ ప్లక్కర్స్ అయితే స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకున్నాము. ఇవి కూడా 20-30 రూపీస్ అలా పడ్డాయి. సో ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్పార్లో ఇది కూడా తీసుకున్నాం అనమాట. ఒక చిన్న అదే ఫేస్ ప్యాక్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా, సో ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది నేను మా ఇంట్లో పెట్టి వచ్చేసాను. సో ఇది ఫేస్ ప్యాక్ వేసుకునే బ్రష్ ఒకటి తీసుకున్నాను, ఇది స్పార్లోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇదంతా ఇంకా జూడియో అనమాట. సో జేఎన్టీ దగ్గర జూడియో ఉంది కదా, ఇద్దరం తీసుకున్నాం అనమాట. పాపం జ్యోతికి అయితే ఏం కొనలేదు, బయట అందరికి అలాగే చెప్తుంది, బట్ ఇవన్నీ జ్యోతికి అవే. సో ఫస్ట్ టీ షర్ట్ ఒకటి తీసుకున్నాము. సో ఈ టీ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది, అంత ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగా నచ్చింది. సో సేమ్ టీ షర్ట్, ఇద్దరము సేమ్ టీ షర్ట్స్ తీసుకున్నాము, రెండు సేమ్ అనమాట. చూడగానే బాగా నచ్చేసింది, ఎప్పుడైనా నైట్ టైమ్స్ అట్లా బయటకి వేసుకెళ్ళడానికి. ఇవేంటి అంటే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ టైప్ అనమాట. సో కొంచెం చూడడానికి బాగున్నాయని చెప్పేసి ఈ 2 షర్ట్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి వైట్ టాప్ కూడా తీసుకున్నాము, సేమ్ ఇది కూడా ఇద్దరం సేమ్ తీసుకున్నాము. సో ఇది చూసేది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒక వైట్ టాప్ అనమాట, ఇది కూడా ఒక టాప్ తీసుకున్నాము సేమ్. తను కూడా ఇద్దరికి సేమ్ ఆటో, ఏదైనా క్యాజువల్ వేర్కి బాగుంటుంది. నెక్స్ట్ జూడియోలో అయితే కలెక్షన్ చాలా బాగుంది. ఇది కొంచెం వింతగా ట్రై చేశారనమాట, ఇంత మల్టీ కలర్డ్ అయితే నేను ట్రై చేయడం ఫస్ట్ టైం, బట్ వేసుకుంటే అన్నిటికన్నా ఇదే బాగుంది. సో ఇది చిన్న షార్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది, ఏదైనా జీన్స్ పైన అలా వేసుకోవడానికి చాలా బాగుంది. మీరు ఎవరైనా 1 పీస్ గా ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది ఇదైతే. సో నెక్స్ట్ ఇది తీసుకున్నాము. సో జ్యోతిక ఈ ఓవర్ సైజ్ ప్యాంట్ ఒకటి తీసుకుంది, ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అయ్యాయి ఇక్కడ. సో ఈ టైప్ ఆఫ్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాము. సో ఫైనల్లీ నైట్ ఫ్రెష్ అయిపోయాము, ఇంకా డిన్నర్ కూడా అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే నన్నారి ప్రిపేర్ చేసాం అనమాట. నేనే చేశాను నన్నారి, ఇంట్లో చేసిన నన్నారి. ఎలా ఉంది జ్యోతికి అయితే ఫస్ట్ టైం తాగుతుంది, చూడాలి ఎట్లుంటుందో. తాగే వస్తుందా? ఫస్ట్ అవుతుందా ఇందో నన్నారి తీసింది. అంటే మంచిగానే ఉంటుంది తాగని. మీలో నన్నారి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నైట్ జ్యోతికకి ఆకలిస్తుందంట, టీవీ చూడడానికి స్నాక్స్ కావాలి. సో మా ఇద్దరం స్నాక్స్ పెట్టుకున్నాం, గర్ల్స్ నైట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సో గర్ల్స్ నైట్ ఎలా చేసుకుంటారు అంటే స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ చేస్తారు. సో ఇద్దరికి ఎన్ని స్నాక్స్ కావాలి? జెప్టోలో అసలు ఫ్రీ డెలివరీ కోసం మళ్ళీ
ఎన్ని స్నాక్స్ పెట్టిందో జెప్టో కవర్ అయితే వచ్చింది చూస్తారు. ఈ రోజు నైట్ మాత్రమే కాదు, రేపు ఆఫీస్ కూడా తింటాం. బింగో నాడంగి 2, చీటోస్ 2, ఇది కూడా నాడంగి ఇంకోటి, ఈ హాట్స్ ఒకటి, డార్క్ ఫ్యాంటసీ, బిస్కెట్ ప్యాకెట్స్. మేమైతే నైట్ వీటన్నిటితో కలిసి షాప్ పెట్టుకుంటున్నాం అనమాట రోడ్ సైడ్. సో అన్ని స్నాక్స్ వచ్చాయి మా దగ్గర. సో అసలు మెయిన్ ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే శ్రీకాంత్ లేకుండా ఫస్ట్ టైం అనమాట. మా ఇద్దరి నైట్ అవుట్ కూడా ఫస్ట్ టైం. సో ఇవన్నీ చూసాడు అనుకో శ్రీకాంత్, ఇంకోసారి మా ఇద్దరు అయితే వదిలిపెట్టాడు. సో ఇదంతా ఫన్ గా ఉంటుంది. మెయిన్ శ్రీకాంత్ చూసుకుంటే బట్టి ఇక ఇన్ని తింటున్నారు మీరు అని చెప్పేసి డైట్ లో ఉంటున్నాం. మళ్ళీ మేము యాక్చువల్లీ మేము ఇద్దరం డైట్ లో ఉంటున్నాం అనమాట. ఎట్లా అంటే అన్ని తింటూ డైట్ అనమాట ఇది, అంతే కదా, పర్ఫెక్ట్ డైట్ ఇది. సో ఇదంతా మొత్తం ఎందుకు చేస్తున్నామంటే అసలు మెయిన్ దీని ట్యాగ్ లైన్ డే వితౌట్ శ్రీకాంత్ అనమాట. నాకు ఫస్ట్ టైం ఇలా ఉండడము అండ్ తింటూ డైట్ అవుట్ చేయడం కూడా ఫస్ట్ టైమే. సో ఇదంతా మాకు ఈ రోజు అయితే మంచి ఫన్ అనమాట. వెళ్ళడము, తినడమే షాపింగ్ గా తినడమే షాపింగ్ లో పనిగా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు తినడమే స్టార్ట్ చేసినాము. ఈ వీడియో చూసాక 100% నెక్స్ట్ టైం శ్రీకాంత్ అయితే మమ్మల్ని వదిలిపెట్టి అస్సలు కూడా ఎక్కడికి కదా. అండ్ శ్రీకాంత్ నీకోసము ఇన్ని మేము తింటుంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పేసి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే నీకోసమే పెట్టింది. సో మేము బిస్కెట్స్ తిన్నాం, ఈ బిస్కెట్స్ అయితే నీకోసమే పెట్టింటాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మాకు ఫన్ ఉంటుందని ఈ వీడియో అయితే మెమరీగా క్రియేట్ చేశాను. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.